హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. నేనైతే చాలా రోజులు ఇంకా టైలరింగ్ వీడియోస్ అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను. సో నా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి చెప్తానే ఉంటాను. ఈ అమ్మ చెప్పింది ఒకటే చేసింది ఏం లేదు అని చాలామంది అనుకుంటున్నారు. లేదండి, ఈ వీడియో అప్లోడ్ చేయాలంటే మనం మెయిన్గా షూట్ చేసేదేమో ఈజీ అండి. కెమెరా అక్కడ పెట్టేసి నార్మల్గా మనం కటింగ్ వీడియోస్ అన్నీ షూట్ చేసుకోవచ్చు. అందులో ఎడిటింగ్ చేయాలి. మెయిన్ నాకు ఎడిటింగ్ చేసేదానికి టైం లేకుండా నేను వీడియోలు అనేది స్టిచ్చింగ్ వీడియోలు 6 months నుంచి అప్లోడ్ చేద్దాం అనుకొని దానికనే సపరేట్గా ట్రైపాడ్ కూడా కొన్నాను అనమాట. మనకి నార్మల్గా ఇవైతే పనికిరావు. దానికనే స్టిచ్చింగ్ వీడియోస్ కానీ స్టిచ్చింగ్కి డ్రాయింగ్కి ఒక ట్రైపాడ్ వస్తుంది. సో అలాంటిది ఒకటి కొనుక్కున్నాను అనమాట. కొనుక్కొని కూడా ఎందుకు వీడియోలు పెట్టట్లేదు అంటే దానికి ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ చేసి థంబ్నెయిల్స్ పెట్టాలి. థంబ్నెయిల్స్ తర్వాత మనకి దానికి వాయిస్ ఓవర్ ఇవ్వాలి. ఇదంతా ఎక్కువ తలకాయ నొప్పి అనేసి నేను స్టిచ్చింగ్ వీడియోలు అప్లోడ్ చేయకుండా ఉండిపోయాను అనమాట. చెప్తానే ఉన్నాను, ప్రతి ఒక్క వీడియోలో చెప్తానే ఉంటాను స్టిచ్చింగ్ వీడియోస్ పెడతాను అనేసి. సో ఇప్పుడైతే నేను నా మిషన్ని చూపిస్తాను. నేను ఇంతకుముందు అయితే నార్మల్గా చిన్న విద్యా మిషన్ పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే ఒక 1 year అవుతుంది జాక్ మిషన్ కొనుక్కున్నాను అనమాట. అంటే కొత్తదేం కాదు, సెకండ్స్లోనే, అంటే మా అన్న దగ్గర ఉండింది, నేను తీసుకొచ్చుకున్నాను అనమాట. సో ఆ మిషన్లో అయితే ఒక రోజుకి మినిమం, అంటే యూట్యూబ్లో చెప్పినట్లు 10 జాకెట్లు మినిమం అంటే కుట్టేయచ్చు. మనకి ఎటువంటి కాళ్ళు నొప్పి అలాంటిది ఏమి ఉండదు, బ్యాక్ పెయిన్ కూడా ఉండదు. ఎందుకంటే ఇది ఓన్లీ కరెంట్ మీదే పనిచేస్తుంది. సో నేనైతే టైలరింగ్ అయితే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను అనమాట. అంటే మీరు చెప్తే నమ్మరో కానీ నేనైతే యూట్యూబ్లో టైలరింగ్ చూసి టైలరింగ్ వీడియోస్ ఫాలో అయ్యి టైలరింగ్ నేర్చుకొని ఇప్పుడు ప్రజెంట్ అయితే లేడీస్కి సంబంధించినవన్నీ స్టిచ్చింగ్ చేస్తాను. బ్లౌజులు, లెహెంగాసు, పిల్లలవి లంగా ఓనీలు, పావడా జాకెట్లు, అలాగే పంజాబీ డ్రెస్సులు, ఇలా లాంగ్ ఫ్రాక్స్ అన్నీ అండి. ఆల్మోస్ట్ లేడీస్ అన్నీ కవర్ చేసేస్తాను, అన్నీ కుట్టేస్తాను అనమాట. సో నీకు కూడా ఎవరైనా టైలరింగ్ నేర్చుకోవాలి అని ఉంటే స్టార్టింగ్లో మనకి కొన్ని రోజులు అది అర్థం కాదండి. ఎందుకంటే ఫ్రంట్ జాకెట్ అయితే మరీ ఇదండి, ఫ్రంట్ పార్టు, బ్యాక్ పార్టు, హ్యాండ్స్, షేప్ బెల్ట్లు, హుక్స్ పట్టి, కాజా పట్టి, ఇలా చాలా ఉంటాయి. నాకైతే స్టార్టింగ్లో నేను కూడా ఇవి చూసాను అనమాట. ఒక టూ months చూసాను. ఇదేందో ఫస్ట్ ఏం నాకు అర్థం కాలేదు. మళ్ళీ సరే ఇది మనకు సెట్ కాదు, ఏం రబ్బా ఫ్రంట్ పార్ట్ అంటారు, బ్యాక్ పార్ట్ అంటారు, షేప్ బెల్ట్లు అంటారు, కాజా పట్టి, ఉక్స్ పట్టి, హ్యాండ్స్ క్లోత్ తీయాలా, ఇది చాలా కన్ఫ్యూజ్. సో మనం డైరెక్ట్గా షాప్కి వెళ్ళి చూస్తేనే మనకి వాళ్ళు చేసేది అర్థమవుతుంది. నేనైతే ఒక 2-3 ఛానల్లో ఫాలో అయ్యేసి పోయి మనకి సెట్ కాదనేసి సైలెంట్ అయిపోయాను అనమాట. తర్వాత మళ్ళీ కన్సీవ్గా ఉన్నప్పుడు అప్పుడైతే జాబ్ మానేసి ఇంట్లోనే ఉన్నాను అనమాట. అప్పుడు ఇంకా ఖాళీగానే ఉంటాం కదా అనేసి అప్పుడు ప్రశాంతంగా చూస్తూ ఉన్నాను. అప్పుడు సుస్మిత గారి టైలరింగ్ వీడియోస్ చూసేదాన్ని. నేనైతే ఆమెదే ఫాలో అవుతాను. నా టైలరింగ్ గురువు ఎవరు అంటే సుష్మిత గారు అనమాట. ఆ అక్క వీడియోలు ఎక్కువ ఫాలో అవుతాను. ఆమె పెట్టేవి కూడా చాలా క్లియర్గా ఉంటాయి. టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మన యూట్యూబ్లోనే చాలా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేసే ఛానల్ చాలా ఉన్నాయి. ముద్ర యూట్యూబ్ ఛానల్ ఉంది, వేద యూట్యూబ్ ఛానల్ ఉంది, అలాగే సుస్మిత టైలరింగ్ అని ఉంది, ఇంకోటి భాషా టైలర్ ఉంది, బాలు టైలర్ ఉంది. వీళ్ళంతా అంటే ఎక్స్పర్ట్స్ అనమాట. చాలా బాగా క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా టైలరింగ్ అనేది చేయండి. అంటే మనకి హస్బెండ్స్ పైన ఆధారపడకుండా మనకంటూ అమౌంట్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. మీకు స్టిచ్చింగ్ చేయడం రాకపోయినా, బ్లౌజులు స్టిచ్చింగ్ రాకపోయినా, మీరు డైలీ కొత్త డ్రెస్సులు పడి ఉంటాయి కదా, లంగాలు, నైటీలు, ఇలాంటివి మనము స్టిచ్చెస్ వేసినా కూడా, కుట్లు వేసినా కూడా మనకి నేనైతే ఒక నైటీకి 30 రూపాయలు తీసుకుంటాను. అలా మనము ప్రతి ఒక్క దానికి అమౌంట్ చార్జ్ చేస్తాం కాబట్టి మనకి ఆల్రెడీ అమౌంట్ అనేది వస్తూ ఉంటుంది. సో దీనికైతే మనం ఎక్కువ పెట్టుబడి కూడా పెట్టాల్సిన లేదు. మీరు మిషన్ ఎవరైనా కొనుక్కోవాలి అనుకునే వాళ్ళైతే కంపల్సరీ జాక్ మిషన్ కొనుక్కునేదానికి ప్రిఫర్ చేయండి. మీరు ఎన్ని మిషన్లు కొన్నా లాస్ట్కి మళ్ళీ మనకి ఒకవేళ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకైతే జాక్ మిషను 100% సూట్ అవుతుంది. నేను కూడా స్టార్టింగ్లో తెలియకుండా చిన్న మిషన్ కొనుక్కున్నాను, అంటే నేర్చుకొని వస్తుందా రాదా అనేసేదానికి. అందుకనేసి నేను ఆ మిషన్ కొనుక్కున్నాను అనమాట. తర్వాత ఇంకా ఇంకా విలేజ్లో ఇవ్వడం స్టార్ట్ చేశారనమాట. ఒక 6-7 మెంబర్స్ రెగ్యులర్గా నాకే ఇస్తుంటారు ఇప్పుడు బ్లౌజులు అయితే. సో వాళ్ళు అంతా స్టిచ్చింగ్ చేసినాను కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరే వస్తున్నారనమాట.
ఒక ప్రశ్న ఏమంటే మన స్టిచ్చింగ్కి అలవాటు పడాలి. ఎందుకంటే మనం అంటే వాళ్ళకి ఒక్కసారి ఒక జాకెట్ మనం చెక్ చేసాం అనుకోండి, మళ్ళీ ఫ్యూచర్లో కూడా మళ్ళీ వాళ్ళు ఇవ్వరు. కాబట్టి ఇంటే మాత్రమే వేరే వాళ్ళ బ్లౌజుల మీద ప్రయోగాలు చేయాలన్నమాట. నేనైతే స్టార్టింగ్లో మా అమ్మ బ్లౌజుల మీద ప్రయోగాలు చేసి చాలా జాకెట్లు చెక్ చేశాను. ఎవరైనా బ్లౌజ్ ఇస్తే వాళ్ళకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఇచ్చేట్లుగా ఉంటేనే నేను తీసుకుంటాను, లేదంటే తీసుకోను. ఇప్పుడైతే 99% బాగానే కుడతాను, డౌట్ ఏం లేదు. 1 or 2 అంటే ఏదో ఒక మిస్టేక్ వస్తుంది, అది కంపల్సరీ. ఏదైనా లూజ్గా ఉండడము లేదా టైట్ అయిపోవడము, 1 ఇంచి లూజ్ పెట్టినా ప్రాబ్లం అయిపోతుంది బ్లౌజు, 1 ఇంచి టైట్ పెట్టినా టైట్ అయిపోతుంది. కాబట్టి బ్లౌజ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా కుట్టాలండి. లేదంటే డ్రెస్ అయితే కొద్దిగా లూజ్గా ఉన్నా కూడా ఎవరు పట్టించుకోరు, కానీ బ్లౌజులు మాత్రము ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. నేనైతే ఇప్పుడు టైలరింగ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఇంట్లోనే ఉంటున్నాను కాబట్టి టైలరింగ్ మీదే ఎక్కువగా ఇప్పుడు టైలరింగ్లోనే చేసుకొని ఉందాం అని ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకెక్కడ జాబ్కి వెళ్ళే పని లేకుండా. సో మీరు ఎవరైనా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. నేనైతే సుస్మిత గారి వీడియోసే ఫాలో అవుతాను ఎక్కువ. ఆమె పెట్టే వీడియోలు ప్రతి ఒక్క వీడియోకి చూడండి మిలియన్స్లో కూడా వ్యూస్ ఉంటాయి, కామెంట్స్ కూడా అలాగే ఉంటాయి అన్నమాట. అంత క్లీన్గా పర్ఫెక్ట్గా అప్లోడ్ చేస్తారు. ఏమంటే వీడియో లెంత్ ఉంటుంది, ఆ వీడియో లెంత్ ఉంటుంది కాబట్టి మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకొని వీడియోని. టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వీడియో ఎప్పుడు స్కిప్ చేయకుండా చూడాలండి. 1 నిమిషం స్కిప్ చేసినా మీకు మన కటింగ్లో తేడాలు వచ్చేస్తాయి, స్టిచ్చింగ్లో తేడాలు వస్తాయి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కాబట్టి స్టిచ్చింగ్ వీడియో చూసేటప్పుడు స్కిప్ చేయకండి. ఇంకా టైలరింగ్ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది ఇప్పుడు. సో అందుకనేసి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను కంపల్సరీ. టైలరింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు నా ఛానల్ వాచ్ చేయండి. స్టార్టింగ్ నుంచి మీకు టైలరింగ్ నేను ఎలా నేర్చుకున్నానో మీకు ఈజీగా మీకు అర్థమయ్యేలాగా అప్లోడ్ చేశాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు నా వీడియో చూసినందుకు కృతజ్ఞతలు.